సో ఫ్రెండ్స్, నారుటోలో అయితే మనం చాలా కల్చర్స్ యొక్క రిఫరెన్సెస్ అయితే చూస్తుంటాం. సో అందులో మన హిందూయిజంకి సంబంధించిన కొన్ని రిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇలా ఒక నారుటోలోనే కాదు, చాలా యానిమేస్లో మన ఇండియన్ కల్చర్స్ని రిఫరెన్సెస్ తీసుకొని అయితే చేశారు. సో ఇప్పుడు నేను మీకైతే ఈ వీడియోలో నారుటోలో తీసుకోబడిన కొన్ని హిందూయిజంకి సంబంధించిన రిఫరెన్సెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందులో కొన్ని బుద్ధిజంకి కూడా సంబంధించినవి ఉన్నాయి. సో ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం గైస్. సో నెంబర్ 5 లో ఉందైతే చిరీకు యొక్క టెక్నిక్ అయినటువంటి 1000 ఆర్మర్డ్ మర్డర్ అన్నమాట. సో యాక్చువల్ గా చిరీకు ఫైర్ టెంపుల్ యొక్క హెడ్ మాంక్ అండ్ గార్డియన్ అన్నమాట. సో అంతేకాదు తను ఫార్మర్ 12 నింజా గార్డియన్స్ లో ఒక మెంబర్ అన్నమాట. సో దాని వల్ల చిరుగు పైన ఒక బౌంటీ అయితే ఉంటుంది. 30 మిలియన్ బౌంటీ అయితే తన పైన ఉంటుంది. సో దాంతో తనని చంపడానికి కాకజు ఇంకా హిడాన్ అయితే వస్తారు. సో అప్పుడే మనోడు ఈ టెక్నిక్ అయితే యూస్ చేస్తాడు, 1000 ఆర్మర్డ్ మర్డర్ ని. సో యాక్చువల్ గా ఈ టెక్నిక్ అయితే చూడడానికి మనకి దుర్గామాత ఇంకా లక్ష్మీదేవి లాగైతే ఉంటుంది. సో యాక్చువల్ గా ఇది చాలా పవర్ఫుల్ టెక్నిక్. సో ఈ టెక్నిక్ ని యూస్ చేస్తే వాళ్ళిద్దరితో అయితే మనోడు ఫైట్ చేస్తాడు. ఒకవేళ వాళ్ళు ఇమ్మోర్టల్స్ అయి ఉండకపోతే మాత్రం 100% వాళ్ళు ఈ టెక్నిక్ని యూజ్ చేసిన తర్వాత సర్వైవ్ అయి ఉండేవాళ్ళు కాదు. అంతేకాదు ఈ టెక్నిక్ని తన ఫ్రెండ్ అయినటువంటి ఆసుమా సరుటోబి కూడా యూజ్ చేయగలడు. సో వీళ్ళిద్దరు మాత్రమే టెక్నిక్ని అయితే యూజ్ చేయగలరు నారుటో సిరీస్లో. సో ఇక నెంబర్ 4 అయితే చాక్రా అన్నమాట. సో చాక్రాస్ నారుటో సిరీస్లో ఎంత ఇంపార్టెంటో మీ అందరికీ తెలిసిందే. సో యాక్చువల్గా ఈ చాక్రా అనే వర్డ్ అయితే మన ఇండియన్కి సంబంధించిన వర్డ్ అన్నమాట. సో జాపనీస్లో కూడా వాళ్ళు అలాగే చాక్రా అనే కంటిన్యూ అయితే చేశారు. సో మన పురాణాల ప్రకారం అయితే మన కంప్లీట్ గా 7 చాక్రాస్ అనేవి మన బాడీలో అయితే ఉంటాయి. మూలాధారం, స్వధిష్టానం, మణిపుర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్ర, ఈ 7 చాక్రాస్ అనేవి మన బాడీలో ఉంటాయి. సో వాటిని అయితే మనం అన్లాక్ అయితే చేయొచ్చు. దీనికి సంబంధించి చాలా పెద్ద టాపిక్ అయితే ఉంటుంది. సో దానికి సంబంధించి నేను ఒక సెపరేట్ వీడియో అయితే చేస్తాను. సో యాక్చువల్ గా నారుటోలో చాక్రా అనేది ఒక ఎనర్జీ, అది ఫిజికల్ వరల్డ్ ఇంకా స్పిరిచువల్ వరల్డ్ అయితే కనెక్ట్ అయి ఉంటుంది అన్నమాట. సో ఈ చాక్రాస్ అనే కాన్సెప్ట్ అయితే కంప్లీట్ గా హిందూస్ యొక్క పురాణాలని ఇన్స్పిరేషన్ గా తీసుకొని అయితే చేయడం అయితే జరిగింది. సో ఇక నెంబర్ 3 అయితే గరుడ అన్నమాట. సో గరుడ సాస్కే యొక్క సమనింగ్ బర్డ్ అన్నమాట. సో మన హిందూ పురాణాల ప్రకారం గరుడ అనేది లార్డ్ విష్ణు యొక్క వాహనం అన్నమాట. సో అంతేకాదు ఆయన పక్షులన్నింటికి కూడా కింగ్ అన్నమాట. సో ఈ గరుడ అనే వర్డ్ కూడా మన హిందూ పురాణాలకు సంబంధించిన వర్డ్ అన్నమాట. సో ఈ గరుడ అనే కాన్సెప్ట్ ని కూడా మన హిందూ పురాణాలని ఇన్స్పిరేషన్ గా తీసుకొని అయితే చేశారు. సో ఇక మనకి నెంబర్ 2 లో ఉంది అయితే 6 పాత్స్ ఆఫ్ పెయిన్ అన్నమాట. ఆ 6 పాత్స్ లో ఒక 2 పాత్స్ ని ఎక్సెప్ట్ చేస్తే మిగిలిన 4 పాత్స్ అయితే మన ఇండియన్ కల్చర్ ని రిఫరెన్స్ గా తీసుకొని అయితే చేయడం జరిగింది. ఆ పాత్స్ అనేవి దేవ, అసుర, ప్రేత ఇంకా నరక. సో ఈ వర్డ్స్ అనేవి మన ఇండియన్ వర్డ్స్. సో మీరు సంస్కృతంలో ఈ వర్డ్స్ ఆల్రెడీ వినే ఉంటారు. సో ఇక నెంబర్ 1 లో ఉంది అయితే ఇంద్ర అండ్ ఆసుర అన్నమాట. యాక్చువల్ గా మన ఇండియన్ మైథాలజీ ప్రకారం ఇంద్ర అంటే ఇంద్రదేవుడు అన్నమాట. సో ఇంద్రదేవుడు గాడ్స్ అందరికి కింగ్ అన్నమాట. సో ఇక ఆసుర అంటే అసురులు అన్నమాట. సో అసురులు మీన్స్ నథింగ్ బట్ విలన్స్ అన్నమాట. సో దృష్టులు ఉంటారు కదా వాళ్ళన్నమాట. బట్ నారుటోలో మాత్రం ఒక చిన్న చేంజ్ అయితే చేశారన్నమాట. యాక్చువల్గా ఇంద్ర అనేది ఈవిల్ క్యారెక్టర్గా అయితే చూపించారు మనకి నారుటో సిరీస్లో. అండ్ ఆసుర అనేది గుడ్ క్యారెక్టర్గా అయితే మనకు చూపించడం జరిగింది. సో కొంచెం రివర్స్ చేసేసారు. సో ఇదన్నమాట వీడియో. నాకు తెలుసు ఇంకా చాలా ఇండియన్ మైథాలజీస్ అయితే నారుటోలో దాగి ఉన్నాయని. సో ఈ వీడియో కనుక మంచి సపోర్ట్ వస్తే నేనైతే దానికి పార్ట్ 2 అయితే చేస్తాను. నేను చాలా మిస్ చేశానని నాకు తెలుసు. ఓకే, ఇక వీడియోకి మంచి సపోర్ట్ వస్తే నేను పార్ట్ 2లో వాటి అన్నింటినీ మీకు మీ ముందుకైతే తీసుకొస్తాను. అండ్ ప్లీజ్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి లైక్ చేయండి, వీడియో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, జై హింద్.